ఉంటాను, నేను ఏమి చేసినా కూడా అది నా కోసమే చేసుకుంటా ఉంటాను అన్నది క్లియర్ కట్గా ఇచ్చి పారదొబ్బింది అన్నాడు. అక్కడ విష్ణుప్రియ ఏదైతే చెప్పిందో అది 200% విష్ణుప్రియ కరెక్ట్. వీళ్ళకి మైండ్లో ఉంది కానీ ఎట్లా నామినేషన్ చేయాలి, ఏ విధమైనటువంటి పాయింట్లు పెట్టాలి అన్నటువంటిది మన 2.0కు అర్థం కావట్లే అన్నట్టు. అండ్ సెకండ్ నామినేషన్ వచ్చేసి యష్మికి అయితే వేసినాడు. సో యష్మికి వేసినప్పుడు ఏంటంటే నువ్వు రివెంజ్ నామినేషన్ తీసుకుంటావు, ఎవరి మీద, మణికంఠ మీద రివెంజ్ నామినేషన్ తీర్చుకుంటావు అన్నటువంటిది. సో మణికంఠ హట్ అయ్యేలాగా నువ్వు చేసినావు, తర్వాత పోయి సారీ చెప్పినావు అన్నటువంటిది చెప్పినాడు. సో దీనికి యష్మికి నోట్లో ఏళ్ళు పెడితేనే కొరికి తినేసి అయ్యో నేను కొరికినానా అనే టైపు. యష్మితో పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. మినిమం డిగ్రీ పాస్ అయి ఉండాలి యష్మితో పెట్టుకోవాలంటే. ఇలా వీళ్ళందరూ డిగ్రీ ఫెయిల్ అయ్యి వచ్చినారు.